अब तेरे बिन एक पल ना बीते बाबा। अब तेरे बिन एक पल ना बीते बाबा। अब तेरे बिन एक पल ना बीते बाबा। किस्मत ने है तुझसे मिलाया, देखे अब तेरा ही साया। सदियों से तुझको ही ढूंढते थे बाबा, बाबा। अब तेरे बिन एक पल ना बीते बाबा। अब तेरे बिन एक पल ना बीते बाबा। अब तेरे बिन एक पल ना बीते बाबा।
शांति शांति ओम शांति शांति। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा। से आए अपने आप को जानो, राजयोग के द्वारा अपना परम पिता पहचानो। इसी राजपथ पर चलकर पालो अपना बसेरा। तुम हो आत्मा तन से न्यारे, परमात्मा को प्यारे। दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति ओम शांति ओम शांति। ఓం శాంతి. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. నవరాత్రి 9 రాత్రులు కూడా శుభరాత్రి. శుభంగా ఉండేదానికోసం మనం ఏం చేయాలి? సో దేవతలు ఏం చేసినారు, నవదుర్గా ఏం చేసింది నవరాత్రి సమయంలో, దాన్ని మనం కూడా ప్రాక్టికల్గా తీసుకురావాలి. ఒక్కొక్క రూపంలో దుర్గాదేవి ఏమేమి చేస్తున్నారు, ఒక్కొక్క రాక్షసుని సంహారం చేశానికి. ఈరోజు మరి సాయంత్రం ఏమంటే బ్రహ్మచారిణిది క్లాస్ ఉంటుంది. బ్రహ్మచారిణి అంటే ఈ దుర్గాదేవియే బ్రహ్మచారిని ఫాలో చేసి పరమాత్మని ప్రాప్తి చేసుకునే కోసం తపస్సు చేసినారు. ఆ విధంగా మనం కూడా పరమాత్మ ప్రాప్తి కోసం తపస్వి ముహూర్త్ కావాలి. తపస్వి ముహూర్త్, త్యాగ్ ముహూర్త్, మరి విధాత అయితే అప్పుడే మనం విశ్వరాజ్య అధికారి కావచ్చు.
సో ఈరోజు అవ్యక్తవాణిలో బాబా ఇదే చెప్తున్నారు. తపస్వి ముహూర్త్ త్యాగ్ ముహూర్త్ విధాత కావలే అట్లా అని. అప్పుడే విశ్వరాజ్య అధికారి అవుతారు. ఇది 7486 రివైజ్ వాణి. ఈరోజు ముఖ్యంగా బాబా తను పర్వాణిని చూస్తున్నారు. పర్వాణి అంటే లైట్ కోసమే వచ్చే పురుగులు, దీపాని కోసం వచ్చే పురుగులు దీప పురుగులు. అయితే ఆత్మిక దీప పురుగుల్ని తండ్రి చూస్తున్నారు. మనం ఈ దీపంలా పడుదామా లేక చుట్టి వెళ్ళిపోతున్నామా? ఎవరు దీపంలా పడిపోతారు? ఎట్లాంటి పురుగులు? ఎవరికి స్నేహం ఉంటే వాళ్ళే ఈ దీపంలో సమర్పణ అవుతారు. స్నేహం లేని వాళ్ళు మురిగే లైట్ పైన ఆకర్షణ అవుతారే కానీ ఆ లైట్లో పడరు. ఇక్కడ మరి బాబా చెప్తున్నారు, ఆజ్ रूहानी नशा रूहानी क्षमा अपने रूहानी परवानों को देख रहे हैं. सभी रूहानी परवानी क्षमा से मिलन मनाने के लिए चारों ओर से पहुंच गए हैं. रूहानी परवानों का प्यार रूहानी क्षमा जाने और रूहानी परवानी जाने. అంటే ఈరోజు ఆత్మిక దీపం, మహాదీపం శివబాబా తన ఆత్మిక దీప పురుగులను అందరిని చూస్తున్నారు. సో ఈ దీప పురుగులందరూ ఆ జ్యోతిని, ఆ మహాజ్యోతి దీపాన్ని మిలన్ చేసానికి మధుబన్ వచ్చినారు, అన్ని పక్క నుంచి వచ్చినారు. మరి ఈ ప్రీతి ఏముందో ఆ జ్యోతిగు ఆ పురుగులుగు పరస్పరంగా ఉండే ప్రీతి, ఆ ప్రీతి ఎవరికి తెలుసు? ఆ జ్యోతిగు తెలుసు, తర్వాత ఆ ప్రీతి ఆ దీప పురుగులు తెలుసు. అంటే ఇక్కడ కూడా నంబర్వార్ దీప పురుగులు ఉన్నారు. కొందరికి ఎక్కువ ప్రీతి ఉంటుంది, కొందరికి తక్కువ ప్రీతి ఉంటుంది. మరి మహాజ్యోతి శివబాబాకు అర్థమవుతుంది ఏ పురుగులకు ఎంత ప్రీతి ఉంది అట్లా అని. అందుకే బాబా చెప్తారు, ఈ ప్రీతి ఆత్మిక పురుగులు దీప పురుగులది ప్రీతి ఏముందో అది ఆత్మిక జ్యోతికు ఆత్మిక పురుగులు మాత్రమే అర్థమవుతుంది. మనకెంత ప్రీతి ఉంది శివబాబా దగ్గర అది మనకే అర్థమవుతుంది, వేరే వాళ్ళకి తెలియదు. శివబాబాకు కూడా మనకెంత ప్రీతి ఉందో అర్థమవుతుంది. సో ఈ విధంగా నంబర్వార్ ప్రీతి ఉండేవాళ్ళు आत्मिक पुरुगुल. तो बाप दादा जानते हैं कि सभी बच्चों के दिल का स्नेह आकर्षण कर इस अलौकिक मेला में सभी को लाया है. ये अलौकिक मेला अलौकिक बच्चे जाने और बाप जाने. दुनिया के लिए ये मेला बहुत गुप्त है. अगर किसी को कहो रूहानी मेला में जा रहे हैं तो वो क्या समझेंगे? ये मेला सदा के लिए माला माल बनाने का मेला है. అంటే బాప్ దాదా బిడ్డలను చూస్తున్నారు. బిడ్డల మనసులో ఎంత స్నేహం ఉంది, ఆ స్నేహాన్ని ఆకర్షణలో అలౌకిక మిలన్ చేసానికి వచ్చినారు. సో ఇది అలౌకిక మేళ. ఈ అలౌకిక మేళ ఏమి ఎట్లా ఉంటుంది అది మనుషులకు తెలీదు, ఇది బిడ్డలకు తెలుసు, తండ్రికి తెలుసు. ఈ మేళ ప్రపంచం నుంచి చాలా గుప్తంగా ఉండే మేళ. అంటే ఉత్సవాలు చేస్తారా లేదా నది దగ్గర అక్కడంతా పోయి, అది బయట బహిరంగంగా బాగా అర్థమైపోతుంది. ఇది మాత్రం చాలా గుప్తంగా ఉంది. ఒకవేళ మనం బయట వాళ్ళకి చెప్తే మేము మిలానికి పోదున్నాం అట్లా అని, మేళాల పోదున్నాం అట్లా అని, వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు? వాళ్ళకేం తెలుసు ఈ మిలన్ ఏమి అట్లా అని. ఈ మిలన్ ఏముందో పరమాత్మ మిలన్ మేళా. ఈ మేళాలో మనం సంపన్న అయిపోతాం. సంపన్న
మాలామాల్ అయ్యేదానికోసమే ఈ మేళ. అంటే దీంట్లో సర్వప్రాప్తిను అవుతుంది. మన జీవనంలో కావలసిందంతా ప్రాప్తి అవుతుంది పరమాత్మ మిలన్ మేళాలో. ఇది మనుషులకు ఇప్పుడు చెప్తే అర్థం కాదు. ఎవరెవరు శివబాబాని తెలుసుకున్నారు వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది ఈ మిలన్లో ఎంతెంత ప్రాప్తి ఉంది అట్లా అని. మొదటి ప్రాప్తి ఏమి ఈ మేళాలో? మొదట్లో మీకు ఏం ప్రాప్తి అవుతుంది ఈ మేళలో? तो ये परमात्मा मेला सर्व प्राप्ति स्वरूप बनाने वाला है। बाप दादा सभी बच्चों के दिल के उमंग उत्साह को देख रहे हैं। हर एक के मन में स्नेह के सागर की लहरें लहरा रही है। ये बाप दादा देख रहे हैं और जानते भी हैं कि लगन में विघ्न विनाशक बनाए मधुबन वासी बना लिया है। అంటే ఇక్కడ సర్వప్రాప్తి స్వరూపమయ్యే మేళ ఇది పరమాత్మ మేళ. మొదట్లో పరమాత్మ మనకు దొరుకుతారు. సర్వ అధికారి, 3 లోకాని అధికారి శివబాబా. వాళ్ళు మనకు దొరికిన తర్వాత మనకు అన్నీ దొరికినట్టుగా అనుభవం అవుతూ ఉంటుంది. అన్నీ దొరుకుతుంది మనకు. సర్వప్రాప్తి స్వరూపం చేసే మేళ ఇది. మరి బాప్ దాదా చెప్తున్నారు బిడ్డల లోపల ఎంత ఉమంగ ఉత్సాహం ఉంది. ఆ ఉమంగ ఉత్సాహం నుంచే ఆ స్నేహాన్ని సాగర్ దగ్గర వచ్చినారు. ఈ అలలు చాలా బాగుంది. స్నేహాన్ని అలలు సాగర్ని మిలన్ చేశారు. అంటే మీరు చూసి ఉంటారు సాగర్లో ఎంత అలలు వస్తూ ఉంటుందా లేదా? సముద్రం దగ్గర పోయినారా? ఎంత పెద్ద పెద్ద అలలు వస్తుంది. ఇక్కడ ఏం అలలు? ఈ సముద్రం దగ్గర, స్నేహ సముద్రం దగ్గర చాలా ఉమంగు ఉత్సాహం, ప్రీతి, స్నేహం అలలు. తో బాప్ దాదా చూస్తున్నారు. మరి బాబాకు తెలుసు బిడ్డల్లో ఎంత ఎక్కువగా లగన్ ఉందంటే ప్రీతి ఉంది. ఆ ప్రీతియే విఘ్న వినాశక్ చేస్తుంది. భగవాన్ పైన ఎప్పుడు మనకు ప్రీతి ఉంటుందో అప్పుడే విఘ్న వినాశక్ అయి మన మధుబన్ నివాసి అవుతాం. అంటే మధుబన్ పోవాలంటే సాధారణ మాట కాదు. భగవాన్ పైన అంత ప్రీతి ఉండాలి. ఆ ప్రీతిలో పవిత్రతాది శక్తి కూడా వస్తుంది. ఆ శక్తి ఆధారంలో అన్ని విఘ్న వినాశమైపోతుంది. అంటే ఈ విషయంలో ఏం విఘ్నం వస్తుందంటే అపవిత్ర సంకల్పాలు, వ్యర్థ సంకల్పాలంతా విఘ్న రూపంలో వస్తుంది. అయితే ఎంత మన ప్రీతిలో లీనమైపోతూ ఉంటామో ఈ వ్యర్థ సంకల్పాలు, వికల్పాలు, అశుద్ధ మాటలంతా మనలో ఉండి వెళ్ళిపోతుంది. అంటే విఘ్న వినాశం అయిపోతుంది. तो सभी की सब बातें स्नेह में समाप्त हो जाता है. ఎవరెవరికి ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటుందో ఆ ప్రాబ్లమ్స్ అంతా సమాప్తి అయిపోతుంది స్నేహంలో. స్నేహంలో లీనమైపోయినామంటే ఏ ప్రాబ్లమ్స్ లేదు, అది అంతా సమాప్తి అయిపోతుంది. తో స్నేహం ఒకటే చాలా పెద్ద శక్తి. ఆ శక్తి ముందు ఈ ప్రాబ్లమ్స్ అంతా ఏమీ లేదు, విఘ్న కూడా ఏమీ లేదు, అది అన్నీ వినాశమైపోతుంది. तो एवर रेडी की रिहर्सल कर दिखाई. एवर रेडी हो गए ना? ये भी स्वीट ड्रामा का स्वीट पार्ट देख बाप दादा और ब्राह्मण बच्चे हर्षित हो रहे. అంటే ఫారినర్స్ అందరూ సరే మనం కూడా ఈ టైంలో మధుబన్ పోయే టైంలో ఏమవుతుందంటే అప్పుడు ఎక్కువగా తుఫాన్, వరదలు, గాలి ఏమేమో జరుగుతూ ఉండింది. అయితే అందరూ బిడ్డలు ఎవరు రెడీది రిహర్సల్ చేసినారు. ఏమైనా కానీ ఎట్లా ఉంటే ఏమి, మనం మాత్రం ఏం చేయాలో బాబా కోసం అది చేసేస్తాం, దానికి సదా రెడీ. సో శివబాబా చెప్తారు ఈ డ్రామా ఎంత బాగుంది, చాలా మధురమైన డ్రామా. ఈ డ్రామాలో స్వీట్ పార్ట్ మనది అందరిది చూసి బాప్ దాదా చాలా సంతోషంగా ఉన్నారు. మరి మధుబన్ నివాసులు బ్రాహ్మణులు వాళ్ళు కూడా చూస్తున్నారు ఎంత అన్ని మాటలు
ఇంత అన్ని ప్రాబ్లమ్స్ క్రాస్ చేసుకొని మధుబన్కి వచ్చి చేరినారు అట్లా అని. तो स्नेह के पीछे सब बातें सहज लगेंगी और प्यारी लगेंगी. ఒక స్నేహి కోసం మనం ఏమైనా చేయాలంటే అది చాలా ఈజీగా ఉంటుంది. మరి ఎంత కష్టమైనా సరే అది ప్రియంగా ఉంటుంది. ఎవరి కోసం, ఎవరిపైన మనకు స్నేహం ప్రీతి ఉంటుందో వాళ్ళ కోసం ఏమైనా సరే మన దాన్ని మనకి ఈజీగా అవుతుంది. ఎంత కష్టమైన మాటలైనా సరే. తర్వాత ఆ ప్రీతిలో ఏం చేస్తాం, మనం లగన్లో లీనమైపోయిన దానివల్ల మనకేం కష్టం అనిపించదు. ఏం చేసానికి కోసమైనా ప్రీతి ఉంటుంది. तो जब ड्रामा बना है वो డ్రామా బా ఎంతో చూడండి. ఈ సమయంలో ఈ డ్రామాలో ఏముంది, డ్రామాలో ఏం సీన్ ఉంది మన కోసం, బ్రాహ్మణ్ పరివారాని కోసం చాలా మంచి సీన్. ఎంతైనా విఘ్న రాని ఏమి అయినా కానీ మనం స్టేజ్ చాలా హయ్యెస్ట్ ప్రీతిలో లీనమైపోయి ఎంత పెద్ద విఘ్నైనా క్రాస్ చేసేస్తాం. సో బాబా చెప్తారు, డ్రామా బా. ఇంత శక్తి ఎవరికి ఉంది? స్నేహి ఆత్మల్లోనే ఈ శక్తి ఉంది. तो कितने बार ऐसे दौड़ी दौड़ी आए हो, ट्रेन में आए व पंखों से उड़ते आए. इसको कहा जाता है जहाँ दिल है वहाँ असंभव बात भी संभव हो जाता है. చూడండి, ఇక్కడి నుంచి మధుబన్ పోవాలంటే ఎంత కష్టం. ట్రైన్లో పోయేది, కొందరు ఫ్లైట్లో పోదారు. అయినా ఆ సమయం చాలా భయంకరంగా వర్షం వరదల ఎంతెంతో ఏమేమో జరుగుతూ ఉండింది. అయితే బాబా చెప్తారు, ఎవరు మనసులో ప్రీతి ఉంటుందో వాళ్ళకు అసంభవమైన మాట కూడా సంభవం అయిపోతుంది. ఏమీ కష్టం లేదు ప్రీతి ఉండే వాళ్ళ కోసం. ప్రీతి ఉండేవాళ్ళు బాబా ఏం చెప్పినా సరే దాన్ని ప్రాక్టికల్గా చేసే దాంట్లో చాలా ఖుషీగా ఉంటారు. ఎంత కష్టమైన మాటలైనా సరే, ఎంత అసంభవమైన మాట కూడా వాళ్ళకు సంభవం అయిపోతుంది. ఎవరికి? ప్రీతి మరి స్నేహం ఉండేవాళ్ళకి. స్నేహానికి శక్తి అంత పెద్దది, అసంభవానికి కూడా సంభవం చేస్తుంది. तो स्नेह का स्वरूप तो दिखाया, अभी क्या करना है. బాబా చెప్తారు, స్నేహాని స్వరూపం ఏమో చూపించినారు, అయితే ఇప్పుడు ఇంకా ఏం చేయాలి. जो अभी तक हुआ वो श्रेष्ठ है और रहेगा, लेकिन अभी के समय प्रमाण सर्वस्नेही सर्वश्रेष्ठ बच्चों से बाप दादा విశేష్ క్యా చాతే హై. అంటే ఇప్పటి వరకు ఏమేమి చేస్తూ ఉన్నామో అంత బాగానే ఉంది, శ్రేష్టంగా ఉంది, శ్రేష్టంగానే ఉంటుంది. అయితే ఈ సమయ అనుసారంగా విశేషంగా బాబాకు ఏం కావాల్సిందిగా ఉంది, మనం ఏం చేసి చూపించాలి. సర్వస్నేహి సర్వశ్రేష్ఠ బిడ్డల దగ్గర బాబ్ దాదా ఏం కోరుకుంటున్నారు, ఏం కోరిక ఉంది బాబా మన పైన. वैसे तो पूरी सीज़न में समय प्रति समय इशारा तो देते रहते हैं. अभी उन इशारों को प्रत्यक्ष रूप में देखने का समय आ रहा है. బాబా మనకి ఎన్నిసారి బాబాని మీట్ చేసి వచ్చినాం, ఇప్పటి వరకు ఎన్ని సీజన్ అవుతూ ఉండింది. అయితే ఈ అన్ని సీజన్లో కూడా బాబా మనకు ఏమేమి ఇషారా ఇచ్చినారు, ఆ ఇషారా అన్నిటినీ ప్రాక్టికల్ స్వరూపులో చూడాలని చెప్తారు బాబా. సమయ ప్రతి సమయం మనకు ఏమేమి ఇషారా ఇచ్చినారు, ఆ ఇషారాలంతా ప్రాక్టికల్గా చూడాలని బాబా కోరిక. ప్రత్యక్షంగా చూపించాలి. బాబా మనకు ఏం డైరెక్షన్స్ ఇచ్చినారు ప్రత్యక్షంగా చూపించాలి. ఎవరు చూపిస్తారు ప్రాక్టికల్గా, ప్రత్యక్షంగా ఎవరు చూపిస్తారు? స్నేహి ఆత్మలు. స్నేహి ఆత్మలు
సహయోగి ఆత్మలు కూడా అయినారు, సేవాదారి ఆత్మలు కూడా అయినారు. ఎవరికి బాబా పైన ఎంతో స్నేహం ఉంటుందో అంత ఆత్మ స్నేహి, సహయోగి, మరి సేవాదారి అవుతుంది. అర్థమైందా? మీరు అయినారా? ఏం సహయోగం కావాలి బాబాకు? మనసును ఎట్లా పెట్టుకోవాలి? మన మానసిక స్థితి పైన ఫుల్ అటెన్షన్ ఇవ్వాలి. బాబా ఎట్లా స్థితి చెప్తారో మనకు అట్లా స్థితిని చేసుకోవాలి. అదే బాబాకు కావాల్సింది. నిజంగానే స్నేహం ఉంటే అట్లా చేస్తారు. ఎట్లా చేస్తారు? బాబా ఏ స్టేజ్ మన ద్వారా కావాలని అనుకున్నారు అంటే బాబా చెప్తారు, ఇప్పుడు మహాతపస్వి ఆత్మ కావాలి. సాధారణ తపస్య కాదు, ఊరికే ఏమో యోగం చేసినా అయిపోయింది లేదు. మహాతపస్వి అంటే నిరంతరంగా ఆత్మిక స్వరూప స్థితి, నిరంతరంగా బాబా పైన ప్రీతి, బాబా దగ్గర సంబంధం, ప్రతి కార్యంలో కూడా బాబా ఏమేమి డైరెక్షన్స్ ఇస్తారో అదన్నీ చేసి చూపించాలని ఒకే సంకల్పం. దీని చెప్తారు మహాతపస్వి. మహాతపస్వి అయినారా? अपनी संगठित रूप के तपस्या की रूहानी ज्वाला से सर्व आत्माओं को दुख अशांति से मुक्त करने का महान कार्य करने का समय है. ఇప్పుడు శ్రీ బాబా మళ్ళీ ఈరోజు ఒక డైరెక్షన్ ఇస్తారు. దీన్ని మనం ప్రాక్టికల్గా చేయాలి. సో అందరూ చేరి, ఎంతమంది మన అందరూ బీకేస్ ఉన్నామో అందరూ చేరి ఈ తపస్యాది రూపం ఏముందో దాని జ్వాలా స్వరూపంగా చేసి ఈ ప్రపంచంలో ఎంతమంది దుఃఖి అశాంతి ఆత్మలు ఉన్నారు, ఆ దుఃఖి అశాంతి ఆత్మల్ని అశాంతి నుంచి, దుఃఖం నుంచి ముక్తి చేయాలి. ఈ పెద్ద కార్యం బాకీ ఉంది. చేస్తారా? ఎట్లా చేస్తారు? మన తపస్యానే దానికి ఆధారం. ఇప్పుడు ఈ కరోనాని తరమాలంటే ఎట్లా తరిమేది? దానికోసం మన అందరూ బ్రాహ్మణ ఆత్మలు చేరి ఇంత డీప్గా జ్వాలా స్వరూప స్టేజ్లో ఉండి తపస్సు చేయాలి. దాన్ని చెప్తారు మహాతపస్సు. అట్లా తపస్సు చేస్తేనే ఈ ఆత్మలందరినీ దుఃఖం నుంచి, అశాంతి నుంచి ముక్తి చేయొచ్చు, విడిపించేసి వాళ్ళకు శాంతి ఇవ్వచ్చు. ఇది మహాన్ కార్యం ఇప్పుడు ఉంది, ఈ సమయంలో చేయాలి. అర్థమైందా ఏం చేయాలని? మహాన్ కార్యం. ఇప్పుడు టైం వేస్ట్ చేయకూడదు అక్కడ ఇక్కడ ఏమేమో చేసుకుంటాం. जैसे एक तरफ खूनी नाहे खेल की लहर बढ़ती जा रही, सर्व आत्माएं अपनी बेसहारे अनुभव कर रही है. ऐसे समय पर सभी सहारे की अनुभूति कराने की निमित्त आप महातपस्वी हो. ఇప్పుడు ఎంత భయంకర సిచ్యువేషన్ ఈ ప్రపంచంలో, ఒకరిన ఒకరు చంపేది అనవసరంగా. ఈ అనవసరంగా చంపి హింస చేసేది ఈ ఆట ఇప్పుడు జరుగుతూ ఉంది. మరి ఆత్మలందరూ ఏం అనుభవం చేస్తారంటే, మాకు ఎవరూ లేదు, మా జీవనంలో మాకు ఆధారమే లేదే, సపోర్ట్ ఎవరూ లేదు, ఆధారం ఎవరూ లేదు. అట్లా అని పాపం చాలా దుఃఖంగా ఉన్నారు. ప్రతి ఒక్కరి మనసులో చూడండి ఇదే ఉంది. నాకు ఇప్పుడు ఎవరున్నారు జీవనంలో, ఎవరు సహాయం తీసుకొని నేను నా జీవనాన్ని నడిపించేది, అట్లా అని చాలా దుఃఖంగా ఉన్నారు. ఒకరినొకరు చంపేదే పని అంటే వాళ్ళకు ఎవరు మరి సహయోగం ఇచ్చేది? దానికి బాబా చెప్తారు, ఇట్లా సమయంలో మనందరం చేరి ఆత్మలకు సపోర్ట్ ఇచ్చేదానికోసం నిమిత్తంగా ఉన్నాం. మనందరం ఎవరు? మహాతపస్వి ఆత్మలు.
మహాతపస్వి ఆత్మలది శుద్ధ శ్రేష్ఠ వైబ్రేషన్, బాబా పైన ప్రీతి ఉండే వైబ్రేషన్. ఆ వైబ్రేషన్ ఏం చేస్తుందంటే ఆత్మలకు ఒక సపోర్ట్ ఇస్తుంది. ఆధారంగా ఉంటాం, శాంతికు ఆధారం, సుఖాన్ని ఆధారం, దుఃఖం నుంచి వాళ్ళని ముక్తి చేసానికి ఆధారం మహాతపస్విలే అవుతారు. అంటే మన పాటుగా యోగం చేస్తూ ఉంటే మనలో ఉండే ఆ పవిత్రత శక్తి, ఆ శాంతిని శక్తి, ఆనందాన్ని శక్తి వైబ్రేషన్లో పోయి ఆత్మలకు సహయోగం ఇస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా పోయి వాళ్ళకు జ్ఞానం చెప్పే మాటనే లేదు, మన వైబ్రేషనే దానికి ఎఫెక్ట్ అవుతుంది. ఎట్లా ఇప్పుడు అగరబత్తి పెడతారు, ఆ అగరబత్తి ఏం చేస్తుంది? అందరి దగ్గర అగరబత్తి పోతుందా? లేదు. అయితే దాని వైబ్రేషన్ ఏముందో అది అందరి దగ్గర పోతుంది, దాని సెంట్. అట్లా శివబాబా చెప్తారు, మనం ఒక చోట్ల కూర్చొని జ్వాలా స్వరూప స్థితిలో ఉండి తపస్సు చేస్తే ఆ తపస్యాది శక్తి అందరికీ పోయి చేరుతుంది, అందరూ శాంతిని అనుభవం చేస్తారు. తో మహాతపస్విలది పని ఇది. అర్థమైందా? ఏం కార్యం చేయాలి? ఒక్కొక్క పాయింట్ నోట్ చేసుకొని सीरियसगा दीन प्रैक्टिस చేయండి. चारों ओर इस तपस्वी स्वरूप द्वारा आत्माओं को रूहानी चैन अनुभव कराएं. बाबा చెప్తారు, అందరూ చేరి తపస్యాది స్వరూపాన్లా ఉండి ఆత్మలందరికీ ఆత్మిక శాంతిని, ఆత్మిక రెస్ట్ని అనుభవం చేయించండి అని చెప్తారు. చేస్తారా? ఇది సీరియస్గా చేస్తారా? सारे विश्व की आत्माएं प्रकृति से, वायुमंडल से, मनुष्य आत्माओं से, अपनी मन के कमज़ोरियों से, तन से बेचैन है. బాబా చెప్తారు, మొత్తం విశ్వంలో ఉండే ఆత్మలు వాళ్ళ మనసు ఎట్లా ఉంది మీకు అనుభవం అవుతుందా? వాళ్ళ మనసు ఎట్లా ఉంది? పాపం ఎంత అన్రెస్ట్గా ఉంది, ఎంత కష్టపడుతూ ఉన్నారు, వాళ్ళ మనసులో ఎంత టెన్షన్, ఎంత భయం, ఎంత చింత, రెస్టే లేకుండా ఉంది. కారణం ఏమంటే ఈ ప్రకృతి ద్వారా. ప్రకృతి ఎంత హల్చల్లా ఉంది. నిన్న కూడా చూసాం హైదరాబాద్లో కార్లంతా కూడా కొట్టుకొని పోదాం. ప్రతి ఒక్క ఇంటి లోపల ఎంత నీళ్ళంటే వాళ్ళు భోజనానికి పెట్టిన స్టాక్ అంతా కూడా తడిసిపోయి తినేదానికి లాయకు లేకుండా పోయింది. ఎంత భయంకరంగా ఈ ప్రకృతి హింస వాళ్ళు అనుభవం చేస్తారు. వాళ్ళకి ఎవరు సహయోగం ఇచ్చేది? ఆత్మకు ఎవరు శాంతి ఇచ్చేది? ఇట్లా సమయంలో ఈ వాయుమండలం ఎంత భయంకరంగా ఉంది. ఒక సైడ్ ఈ 3 సైడ్ బార్డర్లో ఉండేవాళ్ళు మన భారతదేశానికి శత్రువు అయిపోయేసి ఎంత హింస చేస్తూ ఉన్నారు. మరి మనిషి ఆత్మలు పరస్పరంగా ఎవరికి ఓపిక లేదు. ఎవరి లోపల ఆ శాంతిన గుణం, ప్రీతిన గుణం ఏమీ లేదు. అందరిలో ఈ రావణ ప్రవేశం అయిపోయేసి మనిషి ఆత్మలు పరస్పరంగా ఎంత కష్టం ఇస్తూ ఉన్నారు. మళ్ళీ అందరినీ వాళ్ళదే వీక్నెస్, మనసులో ఉండే వీక్నెస్, ఎంత బాధ, ఎంత కష్టం, ఎంత హింస సహన చేస్తూ ఉన్నారు. వాళ్ళకి వీక్ సంస్కారమే వాళ్ళని అట్లా చేస్తుంది. తన్సే బేచా అంటే వాళ్ళ శరీరం ద్వారా కూడా వాళ్ళు అన్రెస్ట్గా ఉన్నారు. ఎన్ని ప్రకారమైన రోగాలు. అంటే ఇప్పుడు శారీరకంగా కూడా అనేక ప్రకారాల రోగాలు, వాళ్ళ శరీరమే వాళ్ళకు ఎంత హింస చేస్తూ ఉంది. ఎక్కడెక్కడ నొప్పి, తల ఉండి కాలు వరకు అన్ని చోట్ల నొప్పి. మరి ఈ వైరస్
మళ్ళీ కోల్డ్, మరి కాఫ్, ఎన్ని ప్రకారమైన రోగాలు, దాని నుంచి వాళ్ళ శరీరం కూడా హింస చేస్తూ ఉంది అంటే మనసుకు రెస్ట్ లేకుండా చేస్తూ ఉంది. ఇట్లా రెస్టే లేదు మనసుకు. మనసు ఎంత కష్టపడుతూ ఉంది. ऐसे आत्माओं को सुख चैन की स्थिति का 1 सेकंड भी अनुभव कराएंगे तो आपका दिल से बार बार शुक्रिया मनाएंगे. బాబా చెప్తారు, ఇట్లా ఆత్మలు ఒక్క సెకండ్ అయినా సుఖం శాంతిది స్థితిని అనుభవం చేస్తే మీకు వాళ్ళు మనస్ఫూర్తిగా గడి ఏం చేస్తారు, థ్యాంక్స్ ఇస్తూ ఉంటారు. అంటే థ్యాంక్స్ మనసులో చెప్పరు, నోటితో, మనసు అనుభవం చేస్తూ ఉంటుంది. తో समय वर्तमान समय संगठित रूप के ज्वाला स्वरूप की आवश्यकता है. అందుకే బాబా చెప్తారు, అందరూ చేరి, బ్రాహ్మణ్ పరివారం అందరూ చేరి జ్వాలా స్వరూప స్థితిలో ఉండేది చాలా అవశ్యం. ఉన్నారా జ్వాలా స్వరూప స్థితిలో? లేక చాలా ఈజీగా అక్కడ ఇక్కడ తిరుక్కొని సాధారణంగా ఉన్నారా? స్టేజ్ ఎట్లా ఉంది మీది? నిరంతరంగా అవ్యక్త స్వరూప స్థితి, జ్వాలా స్వరూప స్థితిలో ఉన్నారా? లే ఎక్కువగా దేహాభిమానం అది ఇది అంతా ఉందా? ఏ స్టేజ్ చూసుకోండి. మనం ఏం చెయ్యాలి, వేరే వాళ్ళు ఏం చేసినా మనకేముంది, మనం ఏం చేయాలనో దానిపైన అటెన్షన్ ఇవ్వాలి. तो अभी विधाता के बच्चे विधाता स्वरूप में स्थित रहकर हर समय देते जाओ. బాబా చెప్తారు, ఇప్పుడు మనం విధాత బిడ్డలు, ఆ విధాత స్వరూపంలో ఉండి అందరికీ ఏం కావాలనో అది ఇస్తూ పోతూ ఉండాలి. మనసుకు ముఖ్యంగా ఏమి కావాలి, ఎట్లా ప్రతి ఒక్కరి మనసు ఈ ప్రపంచంలో మీరు ఇమాజిన్ చేసి చూడండి, ఎంత కష్టపడుతూ ఉన్నారు. వాళ్ళకు ఒక్క సెకండ్ అయినా శాంతిని అనుభవం చేయించాలి, సుఖాన్ని అనుభవం చేయించేది. ఇది మన పని. ఇప్పుడు దాత ఇస్తూ పోతూ ఉండాలి, ఎవరికి ఏం కావాలనో అది. तो अखंड महान लंगर लगाओ, क्योंकि रॉयल भिखारी बहुत है. सिर्फ धन के भिखारी नहीं, लेकिन मन के भिखारी अनेक प्रकार के हैं. अप्राप्त आत्माएं प्राप्ति के बूंद की प्यासी बहुत है. इसलिए अभी संगठन में विधातापन की लहर फैलाओ. శివబాబా చెప్తారు, మనందరం అఖండంగా ఇస్తూ పోతూ ఉండాలి. ఇచ్చేదే పని కావాలి. క్యూలో వస్తూ ఉంటారు, తీసుకొని పోతూ ఉంటారు. అట్లా బికారీ, చాలామంది బికారీలు అయిపోయినారు. బికారీ అంటే ధనాన్ని బికారీయే, బికారీ కాదు. బికారీ అంటే అడిగేవాళ్ళు. చాలా రాయల్ బికారీలు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు చెప్తారు, మా దగ్గర ధనం ఏమో ఎక్కువ ఉంది కానీ మనసులో శాంతియే లేదని చెప్తారు. అది ఎంత పెద్ద బికారీ మాట. కొందరికి ధనం ఉంటుంది, బంధువులు అందరూ బాగుంటారు, అయితే వాళ్ళకు ఆరోగ్యం లేదు, సంబంధం కొంచెం అట్లా ఇట్లా ఉంటుంది, ఏమేమో జరుగుతూ ఉంటుంది. అంటే అనేక ప్రకారమైన బికారీలు. కొందరికి వాళ్ళకు పొజిషన్ కావాలి, దానికోసం ఓటు వేసేది అది ఇది జరుగుతుంది, అయినా ఫెయిల్ అయిపోతారు. అది ఒక బికారీ పని లేదా? వాళ్ళకు సీట్ కావాలి, అది ఒక బికారీ పని. కొందరికి మర్యాద కావాలి, అది ఒక బికారీ పని. కొందరికి ఏమి ఎట్లనో ఉన్నారు మనుషులు. ఏమేమి కావాలని లిస్ట్ రాసుకుని చూస్తే మీకు అర్థమవుతుంది ఎన్ని ప్రకారమైన బికారీలు ఉన్నారు, రాయల్ బికారీలు. ధనవానికేమో ధనం ఏమో ఉంది, వాళ్ళేమి డబ్బులు ఇచ్చినా కూడా తీసుకోరు. బాకీ మానసికంగా వాళ్ళకి ఏమేమి కావాలి, వాళ్ళ పొజిషన్ కోసం ఏమేమి కావాలి,
అది ఒక్క బొట్టు దొరికినా కూడా చాలు, అంత వాళ్ళ మనసుకు దాహం, ఎట్లా నీళ్లు కావాలి, ఒక బొట్టు నీళ్ళు ఇచ్చినా వాళ్ళు తృప్తి అయిపోతారు. ఆ విధంగా అప్రాప్తి ఆత్మలకు ఏమేమి వాళ్ళకు అవశ్యమో, మర్యాద కావాలి, మానం కావాలి, సీటు కావాలి, ఇంకా వాళ్ళకు చాలా కావాల్సింది అదన్నీ ఇస్తూ పోతూ ఉంటే ఒక్కొక్క బొట్టు అయినా ఇచ్చినా కూడా చాలు, తృప్తి అయిపోతారు మనిషి ఆత్మలు. इसलिए अभी संगठन में विधातापन की लहर फैलाव, అందుకోసం శ్రీబాబు చెప్తారు, అందరం చేరి సంఘటిత రూపంలో ఈ ఇచ్చే మాట విధాత అయ్యేసి అందరికీ ఇస్తూ పోండి. మళ్ళా ఒక్కొక్కరు చూడాలి, నా ద్వారా ఎవరికి ఏమి ప్రాప్తి అయింది, నేను అందరికీ ఏమి ఇస్తూ ఉన్నాను, ఆ ఇస్తూ ఉండే దాన్ని లిస్టు రాసి పంపించండి. ఏమేమి ఇచ్చినారు తెలుస్తుంది. కొందరికి మనసు శాంతి, కొందరికి ఆనందం, కొందరికి శక్తి కావాలి, కొందరికి సహన శక్తి కావాలి, కొందరికి నిర్ణయ శక్తి కావాలి, కొందరికి పొజిషన్ది శక్తి కావాలి, కొందరికి విల్ పవర్ కావాలి, కొందరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి. ఎన్ని ఉంది కావాల్సింది. దాంట్లో మీరు అందరికీ ఏమి ఇచ్చినారు చూడండి. సో విధాత అయ్యేసి ఇస్తూ ఉండేదే పని. ఇప్పుడు ఎట్లా ఇస్తారు? మన దగ్గర మొదట్లో అదాన్ని కలెక్ట్ అయ్యి ఉండాలనా లేదా? जो खजाने जमा किए हुए हैं वो जितना मास्टर विधातापन देते जाएंगे उतना भरता जाएगा. ఇప్పుడు వరకు బాబా దగ్గర ఉండి మీరు ఏమేమి తీసుకున్నారు, ఎన్ని ఖజానాలు మీ దగ్గర భర్పూర్ అయింది, జమ అయింది, ఎంత జమ అయిందో ఆ జమ అయిందని మాస్టర్ విధాత అయ్యి ఇస్తూ పోతూ ఉంటే మీ దగ్గర ఇంకా ఎక్కువ నిండేది, చాలా నిండిపోతుంది. మీరు వేరే వాళ్ళకి కావాల్సింది ఇస్తూ ఉంటే మీకు ఆటోమేటికలీ అది వస్తూ ఉంటుంది. భర్త జాయింగా కితనా సునా అవి కర్ణికా సమయం. బాబా కూడా మనకి ఎంత అని చెప్పినారు, మనం ఎంత వింటాం. అయితే ఇప్పుడు చేసే పైన చేసే టైం వచ్చింది. ఊరికే వినే టైమే కాదు, మళ్ళీ కూడా బాబా వినిపిస్తారు అనుకోండి. అయితే ఏమేమి చెప్తారో అదని చేస్తూ పోవాలి. ఇప్పుడు ఇట్లా టైమే లేదు, చెవిలో విని చెవిలో వదిలేసి హాయిగా ఎక్కడెక్కడ తిరిగేది పని అది టైమే లేదు. ఇప్పుడు బాబా ఏం చెప్తారో దాన్ని ప్రాక్టికల్ చేసి చూపించాలి. తపస్వి ముహూర్త్ కా అర్థ హై తపస్య ద్వారా शांति की शक्ति की किरणें चारों ओर फैलाती हुई अनुभव करो. బాబా చెప్తారు తపస్వి మూర్తి కావాలి. తపస్వి మూర్తి అంటే ఈ తపస్య శక్తి ఆధారంలో మనకు ఏం దొరికింది. తపస్య చేస్తూ ఉంటే నేను ఆత్మ, మనసు, బుద్ధి ఎంత శాంతి, ఆ శాంతిది శక్తిది కిరణాలు 4 సైడు వ్యాపక అయిపోయి అనుభవం చేస్తూ ఉండాలి అందరూ. మన ద్వారా ఎంతమందికి శాంతి ప్రాప్తి చూడండి. सिर्फ स्वयं के प्रति याद स्वरूप बन शक्ति लेना व मिलन मनाना ये अलग बात है, लेकिन तपस्वी स्वरूप औरों को भी देने का स्वरूप है. ఊరికే మనం కొంచెం సమయం తలంపు చేస్తాం, బాబా మిలన్ చేసి కొంచెం శక్తి తీసుకున్నాం, అది వేరే మాట. అయితే తపస్య స్వరూప్ కంటిన్యూగా బాబా తలంపు శాంతి స్వరూప స్థితిలా ఉండి వేరే వాళ్ళకు కూడా మనం ఎంత ఇస్తూ ఉన్నాం, ఇచ్చే స్వరూపం ఎంత అయింది, మనం నిండించుకునే స్వరూపం సరి, వేరే వాళ్ళకు ఇచ్చే స్వరూపం ఎంత ఉంది మీకు. जैसे सूर्य विश्व को रोशनी की और अनेक विनाशी प्राप्तियों की अनुभूति कराता है. సూర్యుడిది శక్తి ఎంత శక్తి ఇస్తూ ఉందా లేదా, వెలుతులు ఇస్తూ ఉంది. ఒకేసారి మొత్తం ఎంత ఏరియాలో వెలుతులు ఇస్తుంది. మరి అనేక వినాశీ ప్రాప్తిలు కూడా చేయిస్తుంది. ఇట్లా ఇప్పుడు సోలార్ సిస్టమ్ ఉంది,
అది వంట చేసానికోసరం కానీ, లైట్ కోసరం కానీ, ఇంకా ఎన్ని మాటలది ఆరోగ్యానికి కోసరం కానీ అని చేస్తూ ఉందా లేదా? సూర్యుడిది కిరణాలు అట్లా మన కిరణాలు వేరే వాళ్ళకు మన తపస్య చేసి ఆ శక్తి ఎంతవరకు అందరికీ ఏం దొరికింది చూడండి. ఇది మహాన్ శక్తి, ఇది महान तपस्वी रूप द्वारा प्राप्ति के किरणों की अनुभूति कराओ. महान तपस्या द्वारा వేరే వాళ్ళకు అందరికీ ప్రాప్తిది కిరణాలు అనుభవం చేయించాలి. ప్రాప్తి కానే కావాలి. నా ద్వారా ఎంతమందికి శాంతి ప్రాప్తి కావాలి, నా ద్వారా ఎంతమందికి సుఖం ప్రాప్తి కావాలి, నా ద్వారా ఎంతమందికి వాళ్ళకి ఏం కావాలో అది ప్రాప్తి కావాలి. ప్రాప్తి స్వరూపం అయిపోండి. ఇస్కేలే పైలే జమకా ఖాతా బడావు. అయితే అందరికీ ఇస్తూ ఉండాలంటే మన దగ్గర జమ ఖాతా ఉండాలి. ఎంత మనం జమ చేసుకున్నాం అది నువ్వు చూడండి. నా మనసులో ఎంత జమ అయింది, నాకు కావలసిన శక్తి అంత. మనమే అడిగేవాళ్ళుగా ఉండకూడదు. ఇచ్చేవాళ్ళు ఎప్పుడైనా అడిగేవాళ్ళు అవుతారా? లేదు. समझा? जमा का खाता ऐसे नहीं, याद से व ज्ञान के मनन से स्वयं को श्रेष्ठ बनाया, माया जीत विजयी बनाया. इसी में ही सिर्फ खुश नहीं रहना है, लेकिन कितना खजाना विधाता बनकर दिया. బాబా చెప్తారు ఇట్టే కాదు, బాబా తలంపులో ఉండి మరి జ్ఞానాన్ని మనన చింతన ఆధారంలో నేను ఆ జీవనాన్ని శ్రేష్టంగా చేసుకున్నాను, మాయా జీవిత అయినాను. ఇంతే కాదు, దీంట్లో మాత్రమే ఖుషి ఉంటే చాలదు. అయితే ఎన్ని ఖజానాలు నేను రోజంతా విధాత అయ్యేసి వేరే వాళ్ళకి ఇస్తూ ఉన్నాను, అది చూసుకోవాలి. ఇప్పుడు ఇచ్చే మాటలు చూసుకోవాలి. తీసుకున్నారా అని అయిపోయిందా? తీసుకుంది, ఇంకా బాకీ ఉందా? మీ మనసు ఎట్లా ఉంది? అందరూ వింటున్నారు కదా, ఖుషీగా ఉన్నారా? అందరూ శాంతిగా ఉన్నారా? మీ మనసుకు కావాల్సింది దొరికిందా బాబా దగ్గర ఉండి? ఇప్పుడు మీ దగ్గర ఏమేమి జమ అయిందో అది వేరే వాళ్ళకి ఇస్తూ పోండి. కొంచెం జమ అయినా ఇస్తూ ఉంటే అది నిండిపోదా ఉంటుంది. రోజు లక్ష్యం పెట్టుకోండి, ఒక గంట సేపు నేను స్పెషల్ యోగం చేసి చాలామందికి నా ద్వారా శక్తి ఇవ్వాలా అట్లా అని. రోజు చేస్తున్నారా? ఒక గంట సేపు ఎక్స్ట్రా యోగం. అమృత వేళ ఏమో చేస్తున్నారా? అమృత వేళ అందరూ అది అయిన తర్వాత క్లాస్ ఏమో వింటున్నారు. మరి కర్మయోగి అయ్యి పని చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా మనసు ద్వారా వైబ్రేషన్ పాస్ చేస్తూ ఉండాలి. తర్వాత స్పెషల్గా ఒక గంట సేపు కూర్చొని మనం బాబా శక్తిని ఇవ్వాలి. తర్వాత సాయంకాలం స్పెషల్గా యోగం చేయాలి 7:30 వరకు. तो सभी खजाने हर रोज़ कार्य में लगाया व सिर्फ जमा करने में खुशी है. బాబా అడుగుతారు, మీరు అన్ని ఖజానాలు జమ చేసుకున్నారా? జ్ఞాన్ ఖజానా, శక్తి ఖజానా, గుణంకి ఖజానా, ఇంకా ఏమేం ఖజానాలు చాలా, శ్వాసకి ఖజానా, సంకల్పంకి ఖజానా అన్నీ జమ చేసుకున్నారా? ఊరికే జమ చేసుకునే దాంట్లోనే ఖుషి ఉండకూడదు. దానికి వేరే వాళ్ళ కోసం కార్యంలో కూడా యూజ్ చేయాలి. ఇప్పుడు చార్ట్లో ఏం రాయాలి? నేను వేరే వాళ్ళ కోసం ఎంత నా ఖజానాని యూజ్ చేసినాను, వేరే వాళ్ళకు నా ద్వారా ఏమేమి దొరికింది అది చార్ట్లో రాయండి. ఇప్పుడు तो अभी ये चार्ट रखो कि खुशी का खजाना, शांति की खजाना, शक्तियों के खजाना, ज्ञान के खजाना, गुणों की खजाना, सहयोग देने का खजाना कितना बांटा है, अर्थात कितना बढ़ाया है. మన లోపల అన్నీ ఎక్కువ కావాలంటే వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటేనే మనకు ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చార్ట్లో రాయాలి, మీకు ఎంత ఎక్కువ అయింది, దాన్ని ఎట్లా ఎక్కువ అవుతుంది
వేరే వాళ్ళకి ఇస్తేనే ఎక్కువ అవుతుంది. ఏమేమి ఖజానా? ఖుషీది ఖజానా. వేరే వాళ్ళని మనం ఎంత ఖుషి చేస్తామో, సంతోషంగా పెడదామో, మనకు అది ఎక్కువ అవుతూ ఉంటుంది. తర్వాత శాంతిది ఖజానా. ఎంత జమ అయింది, ఎంత ఇచ్చినారు. మరి శక్తిది ఖజానా. ఇప్పుడు 16 రకాల శక్తులు వింటున్నారా లేదా? అది నువ్వు 8 శక్తులు వింటున్నారు. ఇదన్నీ ఎంతవరకు మీ దగ్గర జమ అయింది, ఎంతవరకు మీరు వేరే వాళ్ళకు ఇస్తూ ఉన్నారు. ప్రతి శుక్రవారం శక్తులను గురించి వింటున్నారు, రాసుకుంటున్నారా ఏమేమి శక్తి ఎట్లా అని? రాసుకోండి. అది ఎంత శక్తి జమ అయింది చూడండి. తర్వాత జ్ఞాన ఖజానా ఎంత జమ అయింది, గుణాలది ఖజానా ఎంత జమ అయింది, సహయోగం ఇచ్చే ఖజానా ఎంత జమ అయింది, ఎంత నేను వేరే వాళ్ళకి ఇచ్చి దాన్ని పెంచుకుంటున్నాను, ఎక్కువ ఎంత అయింది చూసుకోండి. చార్ట్లో ఇప్పుడు ఈ మాట రాయాలి. అందరూ ఈరోజు ఇట్లా చార్ట్ రాయండి. ఈ ఖజానాన్ని రాసుకొని అది నా దగ్గర మొదట్లో ఎంత ఉండింది, ఇప్పుడు ఎంత అయింది, మరి ఎంత వేరే వాళ్ళకు నేను ఇస్తూ ఉన్నాను చూసుకోండి. సమझा? అవి కౌన్సా చార్ట్ లిఖనా హై. ఇప్పుడు చార్ట్ ఏం రాయాలి, ఎంత ఇచ్చినాను అనేది రాయాలి. తపస్య స్వరూపాన్ని చార్ట్ రాయండి. తపస్య స్వరూపాన్ని చార్ట్ అంటే విశ్వ కళ్యాణకారిది చార్ట్. ఎంత నేను నా దగ్గర ఉండే శక్తులంతా అందరికీ ఇచ్చి विश्व कल्याणकारी అయినాను, ఈ चार्ट రాయండి. तो कितनों का कल्याण किया, वह स्व कल्याण में ही समय जा रहा है. నేను ఎంతమంది కళ్యాణం చేశాను, నా దాంట్లోనే నేను సమయం ఎంత పోదా ఉంటుంది. स्व कल्याणలోనే स्व कल्याण करने का समय बहुत बीत चुका है. స్వకళ్యాణం చేసే సమయం ఇప్పుడు చాలా వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు విశ్వ కళ్యాణం చేసి దాంట్లోనే మన కళ్యాణం కూడా ఉంది. तो अभी विधाता बनने का समय आ गया है. इसलिए बाप दादा फिर से समय का इशारा दे रहे हैं. अभी तक भी विधाता की स्थिति का अनुभव नहीं किया तो अनेक जन्म विश्व राज्य अधिकारी बनने का పరమాపదం భాగ్య को प्राप्त नहीं कर सकते हो. శివబాబా చెప్తారు, మీరు అందరికీ ఇస్తూ ఉన్నారా లేదు, మీ స్వకళ్యాణంలోనే మీరు బిజీగా ఉన్నారా? స్వకళ్యాణం ఎంతవరకు చేస్తూ ఉంటారు? ఆ టైం అయిపోయింది. ఇప్పుడు బాబా ఇషారా ఇస్తూ ఉన్నారు, మనం విధాత అయ్యేసి వేరే వాళ్ళకు కూడా ఇచ్చే స్టేజ్ అనుభవం చేయాలి. ఇప్పుడు మనం ఈ ఇచ్చేది లేదంటే మరి విశ్వరాజ్య అధికారి అయ్యే పద్మాపదం భాగ్యం మనకి ఎప్పుడు ప్రాప్తి అవుతుంది? ఇప్పుడు చేసుకోలేదంటే ఎప్పుడు ప్రాప్తి చేసుకునేనికి లేదు. क्योंकि विश्वराजन विश्व के माता पिता अर्थात विधाता है. విశ్వరాజ్య అంటే విశ్వానికి కోసం మాతపిత. మాతపిత అంటే ఇచ్చేవాళ్ళు, దాత అయినారు, భాగ్య విధాత అవుతారు. విశ్వానికి కోసం, విశ్వానికి ఏమి కావాలన్నా అదంతా ఇచ్చేవాళ్ళు మాతపిత, వాళ్ళే విశ్వరాజ్య అధికారి అవుతారు. अभी के विधातापन का संस्कार अनेक जन्मों की प्राप्ति कराने का है. ఇప్పుడు ఏం విధాతాపన్ సంస్కారం మనలో ఉంటుందో అది అనేక జన్మలు ప్రాప్తి చేసుకునేందుకు ఆధారం అయిపోతుంది. అంటే అనేక జన్మలు మనం రాజానే కావాలంటే ఇప్పుడు భాగ్య విధాత కావాలి. ఈ సంస్కారాన్ని ఇప్పుడు ధారణ చేసుకోవాలి. अगर अभी तक लेने के संस्कार है, कोई भी रूप में नाम लेवे, शान लेवे, किसी भी प्रकार के लेवता के संस्कार विधाता नहीं बनाएंगे. బాబా చెప్తారు, ఇప్పటి వరకు తీసుకునే సంస్కారమే ఉండకూడదు.
పేరు కావాలి, పొజిషన్ కావాలి, ఇంకా ఏమేమి కావాలి, ఈ కావాలి అని సంస్కారం ఏముందో తీసుకోవాలి అని వాళ్ళు దేవత ఇట్లా అవుతారు, విధాత అయ్యేదానికి లేదు. సో ఇప్పుడు మనం ఇచ్చే టైం వచ్చింది, ఇచ్చే టైంలో కూడా తీసుకునేదానికి సంకల్పం వస్తుందా ఏమి, ఇస్తూ పోతూ ఉండాలి. సో తపస్య స్వరూపం అంటే ఏమర్థం? తపస్య స్వరూపం అంటే లేవతాకే త్యాగ మూరత్. తీసుకోవాలి వేరే వాళ్ళ దగ్గర, నాకు మర్యాద కావాలి, నాకు స్నేహం కావాలి, నాకు పొజిషన్ కావాలి, నాకు ఇది కావాలి అని ఆ కావాలి అనే మాటను త్యాగం చేసేదే తపస్య స్వరూపం. త్యాగియే తపస్వి అవుతారు. సో ఈ హద్దుది లేవత, త్యాగ్ మూరత్, తపస్వి మూరత్ బన్నీ నహి దే. ఈ హద్దులో లేవత అంటే తీసుకునేది. వీళ్ళు నాకు మర్యాద ఇవ్వాలి, వీళ్ళు నాకు పొజిషన్ ఇవ్వాలి, వీళ్ళు నా పేరును ఫస్ట్ పెట్టాలి, ఇట్లా లేవత ఉన్నారు చూడండి. ఆ లేవత ఎప్పటి వరకు స్టేజ్ ఉందో అప్పటి వరకు మనం తపస్వి మూరత్ అయ్యేదానికి లేదు. త్యాగ మూరత్, తపస్వి మూరత్ కావాలంటే మనం వేరే వాళ్ళకు ఇయ్యాలి. ఇదంతా తీసుకునే సంకల్పం రాకూడదు. మనం ఇచ్చేవాళ్ళు దేవత, అర్థమైందా? ఇస్లియే తపస్వి మూరత్ అర్థాత్ హద్ కే ఇచ్చా మాత్రం అవిద్యా రూప్. మొన్న విన్నారు కదా, మనసు సైలెన్స్ కావాలంటే ఈ హద్దు కోరికలు ఉండకూడదు. కావాలి అని కోరికలు, ఈ కోరికలు ఉంటే మన మనసు శాంతిగానే ఉండదు. అందరూ నా పేరు చేయాలి, చెప్పాలి, అందరూ నాకు మర్యాద ఇవ్వాలి, అందరూ నాకు పొజిషన్ ఇవ్వాలి, అందరూ నాకు స్నేహం ఇవ్వాలి, ఏదో శక్తి లేదు అది నాకు అందరూ ఇవ్వాలి, ఇట్లంతా కోరికలు ఉంటే వాళ్ళు ఎప్పుడు తపస్వి మూరత్ అయ్యేదానికి లేదు. तो जो लेने का संकल्प करता है वो अल्पकाल के लिए होता है. తీసుకోవాలి అని ఎప్పుడు మనకు అన్ను వస్తుందో సంకల్పాలు, అది అల్పకాలం అయిపోతుంది. అదే దొరుకుతుంది కానీ ఇప్పుడే తీసుకొని ఇప్పుడే అది ఖాళీ అయిపోతుంది. అందుకే మనకు భవిష్యంలో అన్నీ కావాలి అనుకోవాలి. ఇప్పుడు వద్దు మనకు, ఇప్పుడు మనం ఇచ్చేవాళ్ళు, అప్పుడే భవిష్యంలో అన్నీ తీసుకోవచ్చు. విశ్వ మహారాజా అయితే అన్నీ దొరుకుతుంది. లేకిన్ సదాకాల్ కే లియే గవాతే హై. ఇప్పుడు తీసుకుంటే మనం సదాకాలాని కోసం పోగొట్టుకునేస్తాం. అందుకే కోరికలు ఉండకూడదు. ఎవరైనా ఏదైనా మనకు చేయాలి అట్లాంటి కోరిక ఉంటే సదాకాలం నుంచి వంచిత అయిపోతాం. మనం పొజిషన్ నుంచి వంచిత అయిపోతారు, సదాకాలాన్ని పేరు నుంచి వంచిత అయిపోతారు. అర్థమైందా? సో इच्छा मात्रम अविद्या कावल. इसलिए बाप दादा बार बार इस बात का इशारा दे रहे हैं. तपस्वी रूप में विशेष विघ्न रूप यही अल्पकाल की इच्छा है. అందుకే బాబా మనకు గడి ఇషారా ఇస్తూ ఉన్నారు ఈ పాయింట్ది. అంటే మన తపస్వి స్వరూప్ కావాలంటే తపస్వి కోసం విఘ్న ఏమంటే ఇదే కోరిక, ఏదో ఒకటి ఇట్లా కావాలి అట్లా. చాలామందికి ఇప్పుడు ఏం కావాలి, బ్రాహ్మణ్ పరివారాలు, బయట వాళ్ళకేమో శక్తి కావాలి, శాంతి కావాలి, అదన్నీ కావాలి. ఈ బ్రాహ్మణ్ పరివారంలో అందరికీ కావాలి అని ఇప్పుడు ఏం జరుగుతుంది? మర్యాద కావాలి, పేరు కావాలి, పొజిషన్ కావాలి, లేదా ఇదన్నీ కావాలి అని ఉంది. ఛాన్స్ కావాలన్నా మీరే తీసుకొని తపస్సు చేస్తే మీకు ఆటోమేటిక్ ఛాన్స్ దొరుకుతూనే ఉంటుంది. तपस्वी मूर्त कावत. तपस्वी रूप में विशेष विघ्न रूप यह अल्पकाल की इच्छाएं है. इसलिए अभी विशेष तपस्या का अभ्यास करना है. ఈ కోరికలంతా త్యాగం చేసి విశేషంగా తపస్సు చేసేది స్టార్ట్ చేయండి. అభ్యాసం
నేను ఆత్మ జ్యోతి, నేను విశేష ఆత్మ, నేను బాబా కార్యార్థంగానే ఉన్నాను. బాబానే నన్ను ఈ విశ్వసేవ కోసం సెలెక్ట్ చేసుకున్నారు. అన్ని శుద్ధ సంకల్పాలు చేస్తూ ఉండండి. పరమాత్మ శక్తి ఏముందో అది నేను విశ్వం మొత్తానికి ఇయ్యాలి. అట్లా అని తపస్సు చేస్తూ ఉండండి. తపస్య స్టార్ట్ చేయండి, అభ్యాసం చేయండి. ఆటోమేటిక్లీ మీకు ఏం కావాలనో దొరుకుతుంది. అర్థమైందా? సమాన్ బన్నీ కా సపూత్ దేనా, తండ్రి సమాన్ అయ్యే ప్రూఫ్ ఇవ్వాలి. శివబాబా ఎప్పుడైనా ఏమైనా అడుగుతారా? మీరందరూ నాకు ఇట్లా చేయాలా, అది చేయాలి, మర్యాద ఇవ్వాలి చెప్తారా? శివబాబా దాని పొజిషన్లో ఉంటే అందరూ భగవాన్ తలంపు చేస్తారు. అందరికీ అన్నీ ఇచ్చేది శివబాబా. అట్లా మనకు కూడా తండ్రి సమానం ఇచ్చేవాళ్ళు కావాలి. स्नेह का सबूत दिया है, ये तो खुशी की बात है. अभी तपस्या मुहूर्त बनी का सबूत. మనందరికీ బాబా పైన స్నేహం ఉంది, దాని ప్రూఫ్ ఏమో ఇచ్చినారు. మధుబన్ వరకు పోయినారు, అంత మాత్రమే ఖుషి అయింది. బాబా దాంట్లో ఖుషిగా ఉన్నారు. అయినా బాబా చెప్తారు, మీరు తపస్వి ముహూర్త్ అయ్యి దాని ప్రూఫ్ ఇవ్వండి. ఏం ప్రూఫ్? మీరు తపస్వియా లేదా అట్లా. తపస్వి అంటే ఏమి ఎక్స్పెక్ట్ చేయరు. వేరే వాళ్ళ దగ్గర ఉండి ఏమైనా కావాలి అని మనసు అడగదు. వాళ్ళ మనసు తపస్వి కావాలి. समझा? वैरायटी संस्कार होते हुए भी विधातापन के संस्कार अन्य संस्कारों को दबा देती है. బాబా చెప్తారు, వెరైటీ సంస్కారాలేమో ఉంటుంది. అయితే ఎప్పుడు మనం విధాత అయ్యేసి ఆ ఒక్క సంస్కారాలను ధారణ చేసుకుంటాము, మిగతా అన్ని సంస్కారం వెళ్ళిపోతుంది. तो अभी इस संस्कार को इमर्ज कर విధాతాపన్ సంస్కారాలని ఇమర్జ్ చేయండి. అంటే ఇచ్చేవాళ్ళు కావాలి. ఎప్పుడు మీరు ఇచ్చేవాళ్ళు అవుతూ ఉంటారు, అప్పుడు ఆటోమేటిక్లీ మీకు అన్నీ దొరుకుతుంది. సో జైసే మధుబన్ మే बाग करके आए पहुँचे हो, ऐसे तपस्वी స్థితి की मंजिल तरफ भागो. ఎట్లా మధుబన్ పోయేటప్పుడు మాత్రం నేను వస్తా అని ఇంత పరిగెత్తి వస్తారా లేదా? అట్లా ఇప్పుడు చాలా లిమిట్. ఈసారి మార్చిలో ఒకవేళ పోయినా కూడా మన హిందూపూర్ నుంచి 7 మందే పోయేది, ఎక్కువ మంది లేదు. 7-10 మంది అట్లా పోయేది. దానికి మాత్రం పరిగెత్తి వస్తారు, నేను వస్తాను. అయితే ఇప్పుడు శివబాబా చెప్తారు, తపస్వి స్థితిది లక్ష్యం ఏముందో దాని సైడ్ పరిగెత్తండి. తపస్య చేయాలి. త్యాగం మరి తపస్య, ఇది రెండు చాలా ముఖ్యమైన మాట. ఏమీ త్యాగం చేయాలి? అల్పకాల కోరికలంతా త్యాగం చేస్తేనే మన తపస్వి అవుతాం. ఆ హై స్టేజ్ ఏముందో ఆ స్టేజ్లో ఉండాలి. వేరే వాళ్ళకి అన్నీ ఇయ్యాలని చెప్పేసి ఆ స్టేజ్లో ఉండాలి. तो अभी इस संस्कार को इमर्ज करो, समझा? जैसे मधुबन में भाग करके आते हो, ऐसे ही तपस्वी स्टेज की मंजिल तरफ भागो. अच्छा भले పదారు. మధుబన్లో వచ్చిన వాళ్ళు బాబాను వెల్కమ్ ఏమో చేస్తారు అందరినీ. అయితే ఇప్పుడు ఏం చేయాలి? सभी ऐसे भाग्य है जैसे कि अभी विनाश होना है. जो भी किया जो भी हुआ बाप दादा को प्रिय है, क्योंकि बच्चे प्रिय है ना. అప్పుడు ఎంతమంది మధుబన్ పోయినారు అనుకున్నారు నెక్స్ట్ ఇయర్ వినాశం అయిపోతుందో ఏమో అట్లా అని పరిగెత్తిపోయినారు. అని మంచిదే, బాగానే ఉంది. బాబాకు కూడా ప్రియం. ఏం చేసినా సరే బిడ్డలు చాలా ఇష్టం బాబాకు. అందుకే వాళ్ళు ఏం చేసినా బాబాకు ఇష్టం. तो हर एक ने यही सोचा कि हम जा रहे, लेकिन दूसरे भी आ रहे हैं, ये नहीं सोचा. అంటే బాబాకు అందరూ ఏం చేస్తారో అన్ని ఇష్టమే. అందరూ అనుకున్నారు ఇప్పుడు మేము పోదున్నాం అట్లా అని. అయితే ఇది కూడా అనుకోవాలా, వేరే వాళ్ళు కూడా వస్తున్నారు అట్లా అని. మనం వేరే వాళ్ళని గురించి ఆలోచన చేసేదే లేదు. మనం మాత్రం మన స్వార్థాన్ని చూసుకుంటాం.
ये नहीं सोचो। तो सच्चा कुंभ मेला तो यहाँ लग गया। अभी अंतिम मिलन, अंतिम डुबकी देने आए। ये सोचो कि इतने सब जा रहे हैं तो मिलने की विधि कैसे होंगी। ये शुद्ध बुद्ध से न्यारे हो गए। బాబా చెప్తారు, ఇప్పుడు ఎంతమంది మధుబను వస్తున్నా అని ముందుసారి వచ్చినారు. అయితే ఇది అంతిమ సమయాన్ని మునిగేది ఎట్లా, ఇప్పుడు తీర్థయాత్ర పోదే ఎన్నిసారి మునుగుతారు, లాస్ట్లో మునిగేటప్పుడు ఏం చేస్తారు, అట్లా ఇది లాస్ట్లో మునిగేది. అయితే ఈ సమయం ఎక్కువ మంది వస్తూ ఉంటే మధుబన్కు మిలన్ చేసే విధానం వేరే అయిపోతుంది. ఒక్కొక్కరిని కూర్చోపెట్టి బాబా మాట్లాడరు, అందరిని చేరి మాట్లాడేస్తారు. తో న స్థాన్ దేకా న రిజర్వేషన్ దేకా, ఎట్లా అందరూ పరిగెత్తి వచ్చినారు. బాబా ఒక్కరే కావాల్సింది, వేరే ఏమీ అనుకోలేదు. రిజర్వేషన్ ఉందో లేదో వెయిటింగ్ లిస్ట్లో కూడా పోయినారు చాలామంది, ఏ ప్లేస్ ఏమీ చూడలేదు. तो अभी कभी भी ये बहाना नहीं दे सकेंगे कि रिजर्वेशन नहीं मिलती है. ड्रामा में ये भी एक रिहर्सल हो गई है. అంటే అప్పుడే లాస్ట్ ఇంకా నెక్స్ట్ వస్తారో లేదో అని అనుకొని ఎంతమంది పోయినారు మధుబన్కు. రిజర్వేషన్ అది ఇది ఏమి ఆలోచనే చేయలేదు. ఇది రిహర్సల్ పాయింట్ జరుగుతూ ఉండింది డ్రామా అనుసారంగా. సంగం యుగంలో, ఈ యుగంలో ఏం చేయాలి, మన రాజ్యం లేదు మనం, ఎందుకంటే మనం వేరే గవర్నమెంట్ను చూడాల్సిందిగా ఉంటుంది. ఆ గవర్నమెంట్ అనుసారంగా కూడా కొంచెం పోయి వచ్చేదానికి మనం అరేంజ్ చేసుకోవాల్సిందిగా ఉంటుంది. तो स्वराज्य है लेकिन धरती पर राज्य नहीं. न बाप दादा को न स्वकारत को. पराया राज्य है, पराया तन है. इसलिए समय प्रमाण नई विधि का प्रारंभ करने के लिए ये सीज़न हो गई है. బాబా చెప్తారు, ఒకటి పరాయ రాజ్యం అంటే వేరే వాళ్ళ రాజ్యం జరుగుతుంది, రావణ్ గవర్నమెంటే వేరే. మరి శరీరం కూడా బాబా ఓన్ కాదు కదా, ఆ శరీరాన్ని కండిషన్ చూడాలి. అన్నీ చూసేటప్పుడు మిలంది ప్రోగ్రామ్ ఏం చేస్తారు అది మారిపోదానే ఉంటుంది. స్టార్టింగ్లో ఉండే అంత మిలంది ఆ ప్రభావం లేదు. అయితే ఇదంతా ఆరంభం అయిపోతుంది. ఇప్పుడు మిలన్ డేట్ కూడా ఎట్లా వచ్చింది, దూరంగా ఉండే మిలన్ చేస్తారు అందరూ. तो ये तो पानी का भी सोचते, यहाँ तो जर्नी में नहाए. जो भी जितना भी आए बाप दादा का रिस्पॉन्ड में स्नेह से स्वागत करते. బాగా చెప్తారు. అంటే ఆ టైంలో 5000 మెంబర్స్ చిన్న హాల్కి పోయినారు. అప్పుడు నీళ్ళ ప్రాబ్లం, అన్ని ప్రాబ్లం ఉండింది. అయినా కూడా బాబా స్నేహంగా అందరిని వెల్కమ్ చేశారు. तो अभी समय दिया है विशेष फाइनल इम्तिहान के पहले तैयार करने के लिए. फाइनल पेपर के पहले टाइम देते हैं, छुट्टी देते हैं ना. ఎట్లా స్కూల్లో కాలేజ్లో ఫైనల్ ఎగ్జామినేషన్ ముందు సెలవు ఇస్తారు బాగా చదివేదానికి, స్టడీ హాలిడేస్ మరి రెడీ చేస్తారు. ఆ విధంగానే మనకు కూడా బాబా అన్నీ రెడీ చేయించినారు. ఇంకా ఫైనల్ ఎగ్జామినేషన్ టైంలో ఎట్లా ఉంటుంది పరిస్థితి చెప్పేదానికి లేదు. तो बाप दादा अनेक राजों से ये विशेष समय दे रहे हैं. कुछ राज गुप्त है, कुछ राज प्रत्यक्ष है, लेकिन विशेष हर एक इतनी अटेंशन रखना है, सदा बिंदु लगाना है, अर्थात बीती को बीती बिंदु लगाना है. బాబా చెప్తారు, చాలా రహస్యాలు బాబా అన్నీ బయట పెట్టినారు, కొన్ని రహస్యాలు గుప్తంగా ఉంది. ఈ మిలన్ చేసే రహస్యం, ఈ తపస్యలో సదా ఉండే రహస్యం చాలా గుప్తం. కొంచెం ఇప్పటి వరకు ఏం జరిగిందో అదని ఫుల్ స్టాప్ పెట్టేసి, అంటే ఏమంతా సంకల్ప వికల్పాలు అన్నీ ఫుల్ స్టాప్ పెట్టేసి బిందు స్వరూప స్థితిలో ఉండేది అభ్యాసం చేయండి. అప్పుడే రాజ్య అధికారి కార్యం కూడా అవుతూ ఉంటుంది. బిందు స్వరూప స్థితిలో ఉంది అంటే సర్వ ఖజానాలో ఆ బిందువులా ఉంది.
ఆత్మలో కదా సర్వ ఖజానాలు ఉండేది. సో ఆ బిందు సర్వప్రాప్తి విధాత అయ్యేసి అందరికీ సముద్రంలాగా మనం భర్పూరుగా ఉండి ఇప్పుడు విశ్వంలో ఉండే సర్వ ఆత్మలకు ఇచ్చేదే పని చేస్తూ ఉండాలి. తో బిందు సింధు ఈ రెండు మాటలు బుద్ధిలో పెట్టుకోండి. నేను ఆత్మ బిందు, సింధు అంటే సముద్రం. ఆ బిందు సింధు స్మృతిలో ఉండి శ్రేష్ఠ సర్టిఫికేట్ తీసుకోవాలి. సదా ఇదే సంకల్పం చేయండి, అప్పుడే సఫలత అయ్యి ముందు పోతూ ఉంటాం. సదా బిందు అయ్యేసి సింధు అంటే జ్ఞాన సముద్రం, శక్తి సముద్రం, అన్నిట్లో సాగర్ అయ్యి వేరే వాళ్ళకు ఇచ్చేదే పని దాత అయిపోవాలి, వరదాత అయిపోవాలి, అందరికీ వరదానం ఇవ్వాలి. సో వరదానం ఇచ్చేవాళ్ళు అయ్యేసి అందరికీ వరదాని అయ్యేసి ఇస్తూ ఉండండి. ఇదే దాత పని స్మృతిలో ఉండి ఆ వరదాని భూమి నుంచి తీసుకొచ్చారు రావాలి. ఈ స్మృతిలో ఉండండి. అచ్చా అందరికీ సర్వస్నేహి ఆత్మలకు, సయోగి బిడ్డలకు, సదా తండ్రి ఆజ్ఞని పాలన చేసే ఆజ్ఞాకారి బిడ్డలకు, సదా విశాల మనసు ద్వారా ఈ పెద్ద కార్యం చేసేవాళ్ళు, మంచి మనసుతో సర్వ ఆత్మలకు ఖజానాలంతా పంచేవాళ్ళు, మహాన్ పుణ్యాత్మలు బిడ్డలు, సదా తండ్రి సమానం ఉమంగ ఉత్సాహంగా ఉండి ధారాళ మనసుతో విశాల మనసుతో అందరికీ అన్నీ ఇచ్చేవాళ్ళు కాండి ఉమంగ ఉత్సాహంతో. ఇట్లా ఉండే విధాత బిడ్డలకు, వరదాత అయ్యి సర్వ ఆత్మలకు ఇచ్చేవాళ్ళు సింధు స్వరూపులా ఉండేవాళ్ళు. సింధు అంటే మాస్టర్ సముద్రం స్వరూపులా ఉండేవాళ్ళు. అంటే జ్ఞాన సాగర్, ప్రేమ్ సాగర్ బాప్ దాదా యాద్ ప్యార్ మరి నమస్తే చెప్తారు. ఓం శాంతి. మళ్ళీ అవ్యక్త బాప్ దాదా పార్టీతో ములాఖాత్ చేస్తారు. అది మళ్ళీ వినండి. అంటే ఇప్పుడు వరదానం వినండి. संकल्प को भी चेक कर व्यर्थ के खाते को समाप्त करने वाली శ్రేష్ఠ సేవాధారి భావ. అంటే సంకల్ప శక్తిని చెక్ చేసుకోండి. దాంట్లో వ్యర్థ అని అకౌంట్ ఏముందో దాన్ని సమాప్తి చేసి శ్రేష్ఠ సేవాధారి కావాలి. శ్రేష్ఠ సేవాధారి అంటే ఎవరికి ప్రతి సంకల్పం కూడా పవర్ఫుల్గా ఉంటుందో వాళ్ళు, శక్తిశాలి సంకల్పం చేసేవాళ్ళే శ్రేష్ఠ సేవాదారి. తో ఒక్క సంకల్పం కూడా ఎక్కడైనా వ్యర్థంగా పోగొట్టుకోకూడదు, వ్యర్థంగా పోకుండా చూసుకోండి. ఎందుకంటే సేవాదారి అంటే విశ్వం స్టేజ్ పైన ఉండి యాక్ట్ చేసేవాళ్ళు. స్టేజ్ పైన ఉండి యాక్ట్ చేసేవాళ్ళు ఎట్లా అంటే అట్లంతా యాక్ట్ చేయకూడదు, బాగా నీట్గా యాక్ట్ చేయాలి, వ్యర్థం చేయకూడదు. సో మొత్తం విశ్వం మన కాపీ చేస్తుంది. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా సంకల్పం చేయాలి, జాగ్రత్తగా పని చేయాలి, జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మన సంకల్పం వ్యర్థంగా పోయింది అనుకోండి, అప్పుడు మన కోసం మాత్రమే మనకు నష్టం కాదు, ఎంతోమంది ఆత్మలు కూడా నష్టం చేసేదానికి మనం నిమిత్తంగా ఉంటాం. అందుకు బాబా చెప్తారు, ఇప్పుడు వ్యర్థాని ఖాతా ఏముందో దాన్ని సమాప్తి చేసి శ్రేష్ఠ సేవాదారి కావాలి. మరి స్లోగన్ सेवादी वायुमंडल, सेवा के वायुमंडल के साथ बेहद वैराग्य वृत्ति का वायुमंडल बनाओ. సేవాది వాయుమండలతో చేరి బేహద్ వైరాగ్య వృత్తిది వాయుమండలం కూడా చేయాలి. అంటే బేహద్ వైరాగ్య వృత్తి అంటే ఏ ప్రకారమైన వికారం మన లోపల ఉండకూడదు. అదే బేహద్ వైరాగ్య వృత్తి ధారణ చేసుకోవాలి. మరి ఈరోజు మూడో ఆదివారం కూడా అయింది. మరి బాబా కూడా వస్తున్నారు, మరి దసరాది కూడా ఇది వింటున్నారు. సో రేపు ఈరోజు సాయంత్రం దసరాది ఒక హాఫ్ అన్ అవర్ ఒక డాన్స్, మరి కొంచెం రహస్యం ఉంటుంది. అది అయిన తర్వాత యోగం కూడా చేస్తాం మనం.
మళ్ళీ బాప్ దాదాది కూడా రికార్డ్ పెడతారు, వినండి. దాని ట్రాన్స్లేషన్ కూడా చేస్తాం తెలుగులో. సో ఈరోజు విశేష యోగా అభ్యాసం ఎట్లా చేయాలంటే, మాస్టర్ సర్వశక్తిమాన్ అయ్యి శక్తిశాలి స్వరూపంలో ఉండి ప్రకృతికు మరి సర్వ ఆత్మలకు పవిత్రతాది కిరణాలు వ్యాపక చేసి సతో ప్రదాన్ చేసే సేవ చేయాలి. ప్రకృతిని సరి ఆత్మలను సరి పవిత్రంగా చేసి సతో ప్రదాన్ చేసే సేవ చేయాలి. ఇదే సాయంకాలం యోగం చేసే టాపిక్. ఓం శాంతి. करो तपस्या, अब करो तपस्या, करो तपस्या,
तपस्या